గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే గైస్ మనం రీసెంట్ వచ్చేసి 'పుష్ప 2' ఈవెంట్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో జరుగుతదా? లేకపోతే చెన్నైలో జరుగుతదా? అని చెప్పేసి చెప్పినా కదా! అయితే రీసెంట్‌గా వచ్చేసి మనకైతే హైదరాబాద్‌లో ఈవెంట్ అయితే జరుగుతలేదు. రీసెంట్‌గా అయితే వాళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఈ ఈవెంట్ 2 డేస్ కంప్లీట్. 2 డేస్ తర్వాత మనకైతే చెన్నైలో అయితే లైవ్ అయితే పెట్టిండ్రు అని చెప్పేసి పెట్టిండ్రు మైత్రి మూవీస్ వాళ్ళు. నాకు తెలిసిన వరకైతే ఇది అయితే మాత్రం ఇంగ నెక్స్ట్ లెవెల్ అనిపించేసి ఏంటంటే గైస్ మనకైతే 'పుష్ప 2' ఇలా హైదరాబాద్‌లో అయితే చేస్తలేరు. ఇదైతే చెన్నైలో అయితే చేస్తున్నారు. అయితే మన 'పుష్ప 2' వచ్చేసి దగ్గర దగ్గర ట్రైలర్ వచ్చేసి 150 మిలియన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ పోస్టర్ కూడా అయితే మైత్రి మూవీస్ వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేసిండ్రు. అయితే పోస్ట్‌పోన్ అని చెప్పేసి సినిమా అని చెప్పేసి ట్విట్టర్‌లో అయితే చాలా మంది చెప్తున్నారు కానీ అదైతే ఏం కాదు. వాస్తవం అయితే కాదు గైస్. వాళ్ళు ఈవెంట్ ఇంకా 24కి ఎందుకు చేస్తారు మరి ఈవెంట్ పోస్ట్‌పోన్ అయితే క్రిస్మస్‌కి వస్తుందని చెప్పేసి అంటున్నారు చాలామంది. అదైతే కన్ఫర్మ్ అయితే కాలే. ఖచ్చితంగా అయితే డిసెంబర్ 5థ్ అయితే మూవీ అయితే రాబోతుందని చెప్పేసి మైత్రి మూవీస్ వాళ్ళైతే ఈ ఈవెంట్స్ గురించి అయితే డీటెయిల్‌గా అయితే చెంప మీద దెంగినట్టు ఏసి చెప్పిండ్రు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెంట్స్‌లో ఎంతోమంది పార్టిసిపేట్స్ ఇంకా సాంగ్స్ ఎప్పుడు రాబోతున్నాయంటే 24థ్ అయితే మనకు అన్ని సాంగ్స్ అయితే రాబోతున్నాయి. ఆ రోజు ఈవెంట్ రోజు మొత్తం సాంగ్స్ అయితే రివీల్ చేస్తారు. మనకైతే రిలీజ్ చేస్తారు. ఇంగ దీనిలో అన్ని సాంగ్స్ గురించి అయితే మనకు ఆ 24 రోజైతే మనకు డీఎస్‌పీ వస్తారు. డీఎస్‌పీ గారు వచ్చేసి ఈవెంట్‌కి మొత్తం చూసుకుంటారు. ఇక ఈ సినిమాలో ఈవెంట్స్ మొత్తం బీజీఎం, గీజీఎం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మనకి ఈ 24 రోజు మొత్తం అయితే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ అయితే రాబోతాయి. అన్ని ఈవెంట్స్ ఆ రోజే కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ మన హైదరాబాద్‌లో చేసుంటే చాలా బాగుంటుండే. మన హైదరాబాద్‌లో చేసింది ఎంతమంది కోరుకున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చెన్నైలో చేసినందుకు మనం కొంచెం డిసప్పాయింట్ ఉన్నాం. హైదరాబాద్‌లో చేసింది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుండే. మనకైతే చాలా ఇది లేకుండా ఉంటుండే. పుష్ప ఫ్యాన్స్ ఏమనుకోరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.